Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. So today Big Boss review loki velipodam. So review lo asalu ekkadi nunchi start chesaru, review lo em jarigindi, unseen dantlo em jarigindi, asalu Manikanta Prerana madhya godava enti, Manikanta enduku emotional ayyadu. So avanni kuda today episode review lo manam telusukundam. And ఇంకా ఎవరైతే అంతకంటే ముందు ఎవరైతే మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే నిన్న టాస్క్ ఆగిపోయిందో సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో టాస్క్ ఏంటంటే ఇక్కడ మన యష్మి ఇంకా మణికంఠ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఏంటంటే ఫస్ట్ యష్మి సో రూల్స్ బ్రేక్ చేశారు అని అంటున్నారు. సో నిఖిల్ కర్ర విరిగిపోతే తినేందుకు రావాలి, తినేందుకు ఆగిపోవాలి అని చెప్పేసి అభయ్ ఎందుకు ఆగాలి అని చెప్పేసి అంటది. మళ్ళీ ఇంకొకటి ఎవరు యష్మి క్వశ్చన్ చేస్తుంది అనమాట సోనియాని. అండ్ నువ్వెందుకు చూడట్లేదమ్మా అక్కడ, సో నువ్వెందుకు బెలూన్స్ వెయ్యి అని మేము అరుస్తున్నా కూడా నువ్వు వేయలేదు, సో సంచాలక్గా నువ్వు ఫెయిల్ అని యష్మిని అంటదనమాట. సో ఆ మాటలు విని ఇంకా గొడవ పెద్దదా అవుతుంది అనుకున్నాడు నిఖిల్. లేకపోతే ఇంకా ఏమైనా టంగ్ స్లిప్ అవుతుంది యష్మి అనుకున్నారో తెలియదు కానీ, సో మధ్యలో ఎంటర్ అవుతాడనమాట నిఖిల్. అవునమ్మా తను నా కర్ర విరిగిపోయింది, ఆగమని స్టాప్ అని అంటుంది. అబ్బాయిని పాజ్ అన్నా కూడా అబ్బాయి వినలేదు. అండ్ ఇంకా వచ్చేసి అబ్బాయి బయటికి వెళ్తున్నాడు బాక్స్ నుంచి, అప్పుడు కూడా తను చాలాసార్లు అరిచింది అయినా కూడా తను అబ్బాయి వినలేదు అని చెప్తే, సో అలాంటి టైంలో మేము బెలూన్స్ బాక్స్ లోపలికి వేస్తా అన్నప్పుడు ఎందుకు వద్దంది అని చెప్పేసి ఇంకా యష్మి అంటుందన్నమాట. సో విష్ణుప్రియ కూడా బెలూన్స్ లోపల వేసింది, సో తర్వాత అవి బయటకు వేసాను అని అయితే చెప్పింది సోనియా. సో టోటల్ టాస్క్లో సంచాలక్గా సోనియా ఫెయిల్ అని అన్ని మాటలు అంటున్నా కూడా సో సోనియా అసలు ఒక్క చిన్న మాట కూడా అనదన్నమాట. సో అంతకుముందు తర్వాత కూడా అసలు కూర్చొనే ఉంటుంది అక్కడ, సీత విష్ణు అందరు ఉంటారు. సో తర్వాత మణికంఠ ఎంటర్ అవుతాడు. సో ఫస్ట్ చెప్పు బ్రో, నా పాయింట్స్ ఉన్నాయి, నేను మాట్లాడతా అని యష్మి, నేను మాట్లాడతా, నాకు పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి మణికంఠ రాగానే యష్మి వెనక్కి వెళ్ళిపోతుంది. సో మణికంఠ మాట్లాడుతూ ఉంటాడు. సో మాట్లాడుతుంటే కూడా పట్టించుకోడు అనమాట. యష్మితో నిఖిల్ చేస్తాడు, అది ఇంకా ఫినిష్ చేయలేదు అక్కడ. సో తర్వాత వచ్చేసి మణికంఠ అభయ్ని అడుగుతారు, అసలు ఏం జరిగిందన్నా, ఏంటి రూల్స్ బ్రేక్ చేశారా మీరు అని, ఎలా ఉంది చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి అడుగుతా వాళ్ళని అని అంటే కూడా అదేం లేదురా ఆట ఫోకస్ ఆట మీద ఉండడం వల్ల, సో అంతేరా అని చెప్పేసి అభయ్ చెప్తాడనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వీళ్ళు లోపల మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యష్మి మణికంఠ వీళ్ళంతా కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేసింది అలా చేసింది. అప్పుడు కూడా సో మణికంఠకి మాట్లాడడానికి అసలు ఇవ్వరు అసలు మాట్లాడనివ్వలేదు అక్కడ. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా నైట్ అనమాట, నైట్ చూపించారు. నైట్ విష్ణు పృథ్వీ ఇంకా అభయ్, సారీ విష్ణు ఎందుకు వచ్చాడు, నిఖిల్ అభయ్ ఇంకా సోనియా వీళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ టైంలో సో పృథ్వీ అభయ్తో కొంచెం కనెక్ట్ అవ్వడు, అప్పుడు అర్థమైపోతుంది అనమాట అభయ్ మాట్లాడుతున్నా పట్టించుకోడు అనమాట. సో ఏమంటావు అంటే నిఖిల్ని పక్కకి తీసుకెళ్ళి ఎందుకురా అలా అన్నావు అంటే, టాస్క్లో అన్ని మాటలు అన్నారు కదా సోనియాని, సో అందుకోసమే అని చెప్పేసి, బాండింగ్ వద్దనుకుంటున్నావా అంటే అవును అని చెప్పేసి అంటాడు. అలా ఏం లేదురా, గేమ్ ఈజ్ గేమ్, ఇంకా ఇది కూడా ఉండాలి అని చెప్పేసి గేమ్ ఈజ్ గేమ్, రిలేషన్ బాండింగ్ అని చెప్పేస్తాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ యష్మి మాట్లాడుతుంది అనమాట. ఇద్దరు మిస్టేక్ ఉన్నప్పుడు బయట బెలూన్స్ ఎందుకు వేయలేదు అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అంటే ప్రేరణతో అంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇద్దరే కదా ఉన్నది, ఆ మాత్రం చూసుకోలేదా, బయట బెలూన్స్ లోపల
తీసుకొని చూడొచ్చు, బట్ తను ఆ పని చేయలేదు, కావాలనే చేయలేదు అనేది యష్మి ఇంటెన్షన్ అనమాట. సో సంచాలకుగా తను ఫెయిల్ అయింది. అప్పుడు ప్రేరణ అంటది, నేను 6 మెంబర్స్ ఉన్నప్పుడు నేను అంతా చేస్తేనే సంచాలకుగా ఫెయిల్ అయింది అన్నారు, ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కదమ్మా అని అంటే, ఇంకా నువ్వు అడగాలి అది, నువ్వు అక్కడ ఎందుకు పాయింట్ రేస్ చేయలేదు అని యష్మి అంటదనమాట. సో ఇక్కడైతే కరెక్ట్ యష్మిదైతే చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. సో కొన్ని చోట్ల తను రేస్ చేసే పాయింట్స్ చూస్తే సో తను జెన్యున్గానే ఆడుతుంది అనిపిస్తుంది అనమాట, గేమ్ పరంగానే వెళ్తుంది అనేసి అనిపిస్తుంది. కొన్ని పాయింట్స్ చాలా బాగా రేస్ చేస్తుంది. సో అలాంటి టైంలో మాత్రం గేమ్ ఈజ్ గేమ్ అనేలాగానే ఉంది, తనలో ఆ ఫైర్ ఉంది అనిపిస్తుంది. సో ఇంకా ఇది ప్రభావతి టాస్క్లో కూడా తను చాలా బాగా కొన్ని పాయింట్స్ మాట్లాడింది అనమాట. సో అది కంటిన్యూషన్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏదైతే నిఖిల్ గ్రూప్ ఉందో వాళ్ళు ఉన్నారనమాట. సో పృథ్వీ అంటాడు, అబ్బాయికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే సరిగ్గా రాకపోతే ఆదిత్య ఆర్ నబిల్ని పంపించవచ్చు కదా, ఎందుకు పంపించలేదు అని చెప్పేసి అడుగుతారు. అరే వదిలేరా అని చెప్పేసి నిఖిల్ అంటాడు అనమాట అక్కడ. సో నెక్స్ట్ సో అది ఏదైతే ఉంటుందో అది వాళ్ళ వీక్నెస్, అది అంతే, అంతకు మించి ఏం లేదు. సో మనము స్ట్రాంగ్గా ఆడము అని చెప్పేసి, నువ్వు సరిగ్గా ఆడమని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ మణికంఠ అండ్ ప్రేరణ విష్ణుప్రియ ఇది వస్తుంది. సో ప్రేరణ వచ్చేసి మనకి దీంట్లో చూపించారు ఎపిసోడ్లో, ప్రేరణ వచ్చేసి దోశలు వేస్తూ ఉంటుంది అక్కడ. సో దోశలు వేస్తున్నప్పుడు మణి కూడా ఇంకొక ప్యాన్ మీద దోశలు వేస్తారు. అంతకంటే ముందు వీళ్ళకి ఏం డిస్కషన్ జరుగుతుంది అంటే, సో మీరు మీ వరకు మాత్రమే వర్క్ చేయండి, వాళ్ళకు చెయ్యకండి అని అభయ్ చెప్తాడనమాట. సో వాళ్ళకి మీరు ఏ పని చేసి పెట్టొద్దు, మీది మీరు వేసుకొని వచ్చేయండి, ఏదైనా బ్లేమ్ ఉంటే నేను తీసుకుంటా అని చెప్పేసి అబ్బాయి క్లియర్గా చెప్పి పంపిస్తాడు. అప్పుడు ప్రేరణ అండ్ మణికంఠ కిచెన్ దగ్గర దోశలు వేస్తూ ఉంటారు. అయితే విష్ణు వచ్చి దోశలు అడుగుతుంది అనమాట. సో నేను ఫస్ట్ వచ్చానమ్మా, వేసుకున్నాను, నాకు వేయడానికి రాలేదు, దోశ కావాలి అని అంటది. సో అప్పటికే ప్రేరణ ఒక దోశ వేస్తుంది, మణి కూడా ఒక దోశ వేస్తూ ఉంటాడు అనమాట. పాపం తనకు కావాలంట, ఇచ్చేద్దాము అంటే అసలు అబ్బాయి చెప్పాడు, మన చీఫ్ ఏం చెప్పాడు, మనం అది చేయాలి కదా అంటే, సో ఆకలి దగ్గర ఇవన్నీ దగ్గర 2 దోశలు కదా ఇచ్చేసి తన అప్పటి నుంచి అడుగుతుంది అని అంటే మణికంఠ ఒక దోశ వేస్తాడు. సో ఇంకొకటి ప్రేరణ ఏంటంటే తను ఇవ్వాలని లేదు, అంటే మనసులో లేకుండా వేస్తుంది అనమాట. సో చీఫ్ వద్దన్నారు కదా అని చెప్పేసి, ఎందుకంటే యష్మి క్లాన్లో ఉన్నప్పుడు యష్మి చెప్పిందని చేసాం, మా చీఫ్ ఏ చెప్తే అది చేసాము అన్నా కూడా పాపం అక్కడ ప్రేరణకి బ్లేమ్ పడింది. సో ఆ ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ చీఫ్ మనకు చెప్పలేదు కదా ఎందుకు చేయాలి అనే ఇంటెన్షన్ అయితే తనకు ఉండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మన ఇది ఏమంటారో దాన్ని నెక్స్ట్ అదైతే ఉండింది తనకు, అక్కడ దోశ ఇలా వేస్తుంది అనమాట. సో కొంచెం పైనుంచి వేస్తుంది. అది చూసిన విష్ణు ఏం చేస్తుంది, అక్కడే నిల్చొని ఉంటుంది కదా, తనేం చేస్తుంది అంటే సో ఓన్లీ ప్రేరణ వేసిన దోశ అక్కడ వేసేసి మణికంఠ వేసిన దోశ మాత్రమే తీసుకెళ్ళి రూమ్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది, వాటర్ బాటిల్ తీసి సంథింగ్ ఏదో తీసుకొని అక్కడ పెట్టేసి వస్తుంది అనుకుంటా ఐ థింక్. సో ఏడుస్తూ ఉంటుంది, ఇతను ఏడుస్తుంది, షీఈస్ క్రయింగ్ అని నైనిక అంటది. అవును అని చెప్పేసి మళ్ళీ అందరు వెళ్ళి ఆమె దగ్గర చుట్టూ చేరుతారనమాట. ఏదైతే నిఖిల్ క్లాన్ ఉందో వాళ్ళ మెంబర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత సో సోనియా అడుగుతుంది, ఎవరేమన్నారు, మనకంటే ఏమన్నా అన్నారంట, లేదు ప్రేరణ చేసింది ఇలా, ఫుడ్ని కూడా అలా వేయడం ఏంట్రా, నచ్చితే వేయాలి, నచ్చకపోతే వేయకూడదు, ఏదో జైల్లో వేసినట్టు, ఏదో బెగ్గింగ్ వేసినట్టు అని వేసింది అంటే, అప్పుడు మనకంట వెంటనే వెళ్ళి దానికి క్లారిటీ ఇస్తాడనమాట, ఏం జరిగింది అని నిఖిల్ అడిగితే, లేదు తను వేసింది అలా ఏం లేదు, బట్ విల్లింగ్తో వేయలేదు అంతే తప్ప ఇంకేం జరగలేదు అక్కడ, నేను ఉన్నాను అని చెప్తాడనమాట. అంతకుముందు ప్రేరణ దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి మాట్లాడదాం అని అంటే, నువ్వు వెళ్ళు నేను రాను అని చెప్తాను. సో అక్కడ ఏంటంటే మనం వేసుకున్న తర్వాత ఈ పిండిని కూడా దాచిపెడదామని అయితే చెప్పేస్తుంది అనమాట ప్రేరణ. సో
పిండిని కూడా దాచిపెడతామని అయితే అన్నారు. సో నేను చాలా హర్ట్ అయ్యాను అని చెప్పేసి విష్ణు అంటుందన్నమాట అక్కడ. సో మణికంఠ అక్కడికి అభయ్ వస్తాడు. మణికంఠ కూడా మళ్ళీ కిచెన్ దగ్గరికి వెళ్తారు. వెళ్దాం రా చెప్దాం రా అంటే నేను రాను అని అంటది. సో అప్పుడు నిఖిల్ వచ్చి అడుగుతాడు అనమాట, ఏమైంది ఏంటి ఇట్లా అన్నావంట కదా నువ్వు అనేసి. అప్పుడు మళ్ళీ మణికంఠ ఎంటర్ అయ్యి, సో ఇది జరిగింది, ఇది తను కావాలని చేయలేదు, సో కానీ విల్లింగ్తో వేయలేదు, అది మాత్రం కరెక్ట్ అని చెప్తారు. అప్పుడు ప్రేరణకి ఏమనిపిస్తుంది, తన క్లాన్ కదా, తనకు సపోర్ట్ చేయాలి కదా, తప్పున్నా సపోర్ట్ చేయాలి, బట్ చేయలేదు. సో తనేంటో తను నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి చెప్పినట్టు ఉంది అనేది తినకి ఎవరికైనా ఉంటుంది అది అక్కడ. ఎందుకంటే గేమ్ ఇస్ గేమ్ కాబట్టి, గేమ్ కోసం సో గేమ్ ఆడడానికి ఎవరైనా చేస్తారు కాబట్టి. సో మనకంటే అలా అనేసరికి తనకు అగైనెస్ట్ అని చెప్పేసి తను అనుకుంటుంది. సో ఆ తర్వాత ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రేరణ వెళ్ళి సారీ చెప్పి దోశ తినిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మణికంఠ దగ్గరకు వచ్చేసి, నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు ఏది మిడిల్లో ఎంటర్ కాకు, షట్ అప్ అని అంటది. ఎందుకు షట్ అప్, ఎందుకు మీరు అలా చెప్పి వెళ్ళిపోతే నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వరా? సో మీరేదో కెమెరాలు ఉన్నాయని చెప్పేసి వెళ్తే బ్లేమ్ నేను అవ్వాలా, బ్లేమ్ నా మీద వస్తాయిలా, నీ చెప్పది కూడా వినండి అని అంటే, ఏం చెప్తావు నువ్వు, ఏం చెప్తావు అనుకుంటా వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. రూడ్గా మాట్లాడి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్తుంది. సో మనకి రేషన్ లేదు కదా, సో రేషన్ లేదు కాబట్టి రేషన్ లేదు, సో ఉన్నది సర్దుకోవాలి, మళ్ళీ 14 మెంబర్స్ కదా, ఆ ఇంటెన్షన్తో మాత్రమే పిండి దాయమని చెప్పినా కదా, వేరే ఇంటెన్షన్ లేదు అని చెప్తుంది అనమాట. అక్కడికి కూడా మణికంఠ వస్తాడనమాట. సో మణికంఠ వచ్చి బ్లేమ్ నా మీద వేసి వెళ్ళిపోతే ఎలా, నేను చెప్పేది కూడా మీరు వినాలి కదా అంటే, నేను వినను, పో 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 అంటది అనమాట. సో అక్కడ చాలా హార్ష్గా, చాలా యాటిట్యూడ్, నువ్వు నా దగ్గర యాటిట్యూడ్ చూపించొద్దు అని చెప్పి అంటది. పో పో అని అంటది. ఏంటి విష్ణు నువ్వు చెప్పవా అని అంటే, నేను చెప్తున్నా కదరా, నీ మిస్టేక్ ఏం లేదని చెప్పి విష్ణు కూడా అనేస్తుంది అనమాట. ఆ తర్వాత వెళ్ళి చాలా ఫీల్ అవుతాడు. అన్సీన్లో చూపించారు. మళ్ళీ విష్ణు వచ్చి మాట్లాడుతుంది అనమాట. ఏంటి విష్ణు, ఆమె నన్ను బ్లేమ్ నా మీద వేస్తుంటే నువ్వేం మాట్లాడుకుంటున్నావు, సైలెంట్గా ఉన్నావు అంటే, అరే చెప్పాను కదరా, వాళ్ళందరికీ చెప్పాను, నువ్వు నా తరపునే మాట్లాడావు, నేను వాళ్ళందరికీ చెప్పాను రా, మా టీం వాళ్ళకు కూడా నేను చెప్పాను, కావాలంటే ఇప్పుడు అడిగిస్తాను రా అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు విష్ణు వచ్చేసి మణికంఠ వచ్చేసి వద్దులే అని చెప్పి, ఇది అన్సీన్ అనమాట. సో ఇక్కడికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి బంగారు కోడిపెట్ట సాంగ్ వస్తుంది. బంగారు కోడిపెట్ట సాంగ్ ఎందుకంటే దానికి సంబంధించిన టాస్క్ ఉండబోతుంది కాబట్టి, సో ఇంకా యాజ్ యూజువల్గా బిగ్ బాస్ అదే సాంగ్ వేస్తారు. సో అదే సాంగ్ వేస్తారనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీత చాలా ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుంది అంటే, చీఫ్ నిఖిల్ ఎప్పుడు సోనియా అంతకంటే ముందు మార్నింగ్ కూడా సోనియా దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడనమాట. సో మాట్లాడుతూ ఉంటే సోనియా ఇలా చేయి వేస్తే నిఖిల్ 2 times తీసేస్తాడు. ఆ తర్వాత ఏమైందిరా చెప్పు అని అంటే, నథింగ్ అని అంటాడు. తర్వాత హగ్ చేసుకుంటాడనమాట. హగ్ చేసుకున్న తర్వాత ఇంకా అది అక్కడికి స్టాప్ అయిపోతే సీత వీళ్ళ రూమ్లో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అక్కడ నైనిక ఇంకా వీళ్ళందరూ ఉంటారు. సో విష్ణు వీళ్ళందరూ ఉంటారు. సో గొడవ అయితే ఏం మాట్లాడాలిరా, అసలు నా దగ్గర మన మాటే వినట్లేదు ఆయన, అసలు ఫస్ట్ వచ్చిన నిఖిల్ ఎంత ఫైర్గా ఉండేవాడు, సో ఇప్పుడు ఏంటి చాలా కామ్ అయిపోయాడు, అసలు మనం ఏం చెప్తామన్నా వినడానికి లేదు, ఏమొచ్చినా ఫస్ట్ సోనియా అనుకుంటూ వెళ్తున్నాడు, ఆ ఫ్రెండ్షిప్ వల్లనే తిన గేమ్ అంతా పోతుంది అనేసి చెప్పి సీత చెప్తుంది అనమాట. సో అది కరెక్ట్. సో క్లాన్ మెంబర్ అయినప్పుడు అన్నీ వినాలి, అన్నీ చెయ్యాలి. బట్ ఏంటంటే అన్సీన్ ఆ తర్వాత నుంచి అందుకోసమే నేను మాట్లాడట్లేదు అని సీత చెప్తుంది అనమాట. సో నిఖిల్ని సీత అవాయిడ్ చేస్తుంటే నిఖిల్ చాలా ట్రై చేస్తారు, మొహం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో అరే ఏమైందిరా, నేను ఏమన్నా అసలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అది అని చెప్తుంది. అంటే అడుగుతాడనమాట. అక్కడ పృథ్వీ ఉంటాడు. సో ఏమో రా నాకేం తెలుసు, మీ క్లాన్ కదా అని చెప్పి, సారీ ఈయన కూడా అదే క్లాన్ కదా, ఏమో రా అని చెప్పేసి అంటాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే శక్తి నిన్న జరిగిన 3 టాస్కుల్లో శక్తి టాస్క్ ఒకటేమో కాంతార టీం గెలుస్తుంది, మిగతా ఈ శక్తి టీం గెలుస్తుంది కాబట్టి సో ఎక్కువ టాస్కులు శక్తి గెలిచింది కాబట్టి రేషన్లో అంటే మీకు నచ్చిన రేషన్ తీసుకోవడానికి మీరు ఇక్కడ స్టోర్కి వెళ్ళొచ్చు అని చెప్తాడనమాట, మీకు నచ్చిన ఆహారం అని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా కాంతార టీం అంటే అభయ్ టీం వాళ్ళు గెలవలేకపోయారు కాబట్టి వాళ్ళకి నచ్చిన ఆహారం తీసుకోవడానికి లేదు. సో ఒక అదే అంటే జనరల్ స్టోర్ ఉంటుంది, అక్కడ నుంచి మాత్రమే రేషన్ తీసుకోవాలి అని చెప్తే ఇద్దరు వెళ్ళి తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ చెప్తాడనమాట, మీరికి ఏదైతే ఆహారం ఉందో అది మీరు జాగ్రత్తగా మీ రూమ్స్లో దాచుకోండి అని చెప్తారు. అంటే హింట్ ఇచ్చాడనమాట, దొంగతనం కూడా జరగవచ్చు, దొంగతనం చేసుకొని తినొచ్చు అని చెప్పేసి. సో అన్సీన్లో చూపిస్తారు. సో మణికంఠ నువ్వైతే దొంగతనం చేయొద్దురా ప్లీజ్ అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటా ఉంటారనమాట. ఏ లేదురా నేను చెయ్యనురా అంటే, లాస్ట్ టైం అలాగే అని నేను చీఫ్ అవ్వడం కోసం దొంగతనం చేశాను అన్నావురా అంటే, లేదు లేదు మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకండి నేను చెయ్యను అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అండ్ సోనియా వచ్చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సంథింగ్ అతని గురించి చెప్తారనమాట. 2.5 years నుంచి రిలేషన్లో ఉన్నాము అని అయితే చెప్తుంది. మరి ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఇదంతా అని చెప్పి ప్రేరణ అడుగుతుంది అనమాట. సో తనకి డిపెండెన్స్ ఉంది ఒకటి, సో దానివల్ల మేము వెయిట్ చేస్తున్నాము. సో తన వల్లే నేను ఇంతలా మారాను అంటే ఇక్కడ పరిచయము అంటే నేను NGO స్టార్ట్ చేసినప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ కానీ దానికి అందరికీ ఇంకా USA నుంచి ఫండ్స్ అవన్నీ కూడా నాకు హెల్ప్ చేశాడు అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ వచ్చేసి కుకింగ్ కూడా టైం పెడతాడనమాట, 14 hours కుకింగ్ టైం అనమాట. సో ఒక గంట పెడతాడు, ఆ గంట మోగిన తర్వాత వెళ్ళి 14 hours కుకింగ్ చేసుకోవాలి. డేలో 14 hours మాత్రమే దీన్ని వాడాలి కిచెన్ని అని అయితే చెప్తాడనమాట. ఎప్పుడు పడితే అప్పుడు గ్యాస్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడానికి లేదు అని అయితే చెప్తాడు. ఎప్పుడైతే గంట మళ్ళీ మోగిస్తారో అప్పుడు ఆఫ్ అయిపోయినట్టు, ఇంకా మళ్ళీ కూరగాయలు కట్ చేయడం అలాంటివి కూడా చేయకూడదని స్ట్రిక్ట్ రూల్ పెడతారు బిగ్ బాస్. ఈ దీంట్లో ఎంతమంది పాటిస్తారో చూడాలి. ఈ టైంలో అభయ్ అండ్ ఇంకా నిఖిల్ మాట్లాడుకుంటున్నారని కుకింగ్ గ్యాస్ షేరింగ్ గురించి. సో 4 స్టవ్స్ అవి ఉన్నాయి కదా బర్న్స్, అందులో 2 ఇట్లా ఎట్ ఏ టైంలో కుక్ చేసుకుందామా లేకపోతే మీరు చేసుకున్న తర్వాత మేము చేసుకుందామా అంటే లేదు 2 కుక్ చేసుకుందామని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రభావతి వచ్చేస్తుంది. ప్రభావతి కూడా అంత పాత సీజన్లో ఉంది గేమ్. సో ప్రభావతి వచ్చేసి సో మీరు మీ క్లాన్లని మీరు 2 క్లాన్స్గా ఉన్నారు. సో మీలో ఎవరైతే నాకు ఏ క్లాన్ అయితే ఎక్కువ గుడ్లు ఎగ్స్ ఇస్తుందో సో వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ సంథింగ్ ఇస్తాను అని చెప్పేసి చెప్తాను అనమాట ప్రభావతి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకోసమే నేను వచ్చాను సో అని చెప్తుంది, కొంచెం ప్యాంపర్ చేస్తారనమాట ఇప్పుడు ప్రభావతి. అప్పుడు వచ్చేసి ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వగానే కొట్టేసుకుంటారనమాట. సో ఫస్ట్ ఎగ్ అభయ్ పట్టుకుంటాడు, పట్టుకోగానే అభయ్ నుంచి పృథ్వీ లాక్కోవడానికి ట్రై చేస్తాడనమాట. సో అక్కడ ఏమవుతుంది, యష్మి అడ్డుపడి తీసేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నబిల్ నుంచి కూడా నిఖిల్ కొట్టయిపోతే మళ్ళీ ఒకసారి యష్మి తీసుకుంటుంది. సో టాస్క్ వైజ్ యష్మి సూపర్ అంటే సూపర్, చాలా గుడ్ అనమాట, చాలా బాగా ఆడింది ఈరోజు యష్మి అండ్ ప్రేరణ కూడా టాస్క్లో. సో మణికంఠ కూడా చాలా ట్రై చేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ, నిఖిల్, ఆదిత్య అండ్ అభయ్ అనమాట కలిసి ఇంకా ఒకరినొకరి మీద పడి క్లమ్జీగా అయిపోతుంది, ఎవరికి దెబ్బలు తాకుతున్నాయో కూడా తెలియదు అనమాట. ఆ టైంలో ఏం చేస్తాడంటే పృథ్వీ కోపంగా అగ్రెసివ్నెస్ అనమాట. సో ఆదిత్య గారు ఇట్లా బెడ పట్టుకొని ఇలా విసిరేస్తాడనమాట పక్కకి. సో అలాగే మణికంఠన్ కూడా అట్లానే నెట్టేస్తాడు. అప్పుడు టెన్షన్ పడతాడనమాట, ఎందుకంటే కొంచెం ఏజ్డ్ కదా. సో అట్లా టెన్షన్ పడేసి వద్దు అలా చేయొద్దు పృథ్వీ అని చెప్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
అక్కడ పట్టుకుంటున్నారు ఇక్కడ పట్టుకుంటున్నారు, సో ఇట్లా చేస్తున్నారు లేడీస్ కదా అని చెప్పేసి అంటారు. అప్పుడు యష్మి అంటది, సో లేడీస్ మేము ఆడట్లేదా, మేము కూడా లేడీసే కదా, మేము ఆడట్లేదు కదా, అదంతా గేమ్ పరంగా చూసుకోవాలి అని అయితే చెప్తుంది అనమాట. సో ఇంకా ఇలా ఇది పట్టుకుంటున్నారు అది పట్టుకుంటున్నారు అంటే ఇంకా టాస్క్ ఎందుకు బిగ్ బాస్, టాస్క్ తీసేయండి, వద్దు టాస్క్ పెట్టకండి అని చెప్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రౌండ్కి ఎగ్స్ కౌంట్ చేసుకుంటారు. అప్పుడు కాంతార టీం దగ్గర 10 పాపం చాలా వీళ్ళు లాగేసుకుంటారు. సో శక్తి టీం వద్ద 21 ఎగ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అలా చెయ్యకు అని ఆదిత్య అంటా ఉంటాడు, ఇలా చేశాడు నన్ను అని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ రౌండ్కి బజర్ మోగిపోద్ది కాబట్టి సో అప్పుడు వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు. సో ఇంకా పృథ్వీ ఏం చేస్తాడు, సోనియా దగ్గరికి ఆదిత్య వస్తూ ఉంటే మీరు ఎందుకు వస్తున్నారు అక్కడికి వెళ్ళండి, అక్కడ పృథ్వీ నువ్వు పైకి రాకు అంటే మీ వాళ్ళ దగ్గర నువ్వు ఇటు సైడ్ ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి పృథ్వీ అంటాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి అక్కడ మళ్ళీ సెకండ్ రౌండ్ బజర్ పోగినప్పుడు నిఖిల్ వచ్చేసి నాబేల్ దగ్గర నుంచి ఎగ్స్ లాక్కుంటారు. ఇంకా గేమ్ అంతే, ఇంకా దాన్ని ఏం మార్చలేవు, మ్యాన్ హ్యాండిల్ అంటే తోసుకోకుండా కూడా ఆ గేమ్ ఆడలేము అనమాట. సో ఇంకా మనీ ఎగ్స్ ఆగడానికి నిఖిల్ చూస్తాడనమాట. సో అప్పుడు నబిల్ అండ్ ఇంకా అభయ్ ఆపుతారు. సో తర్వాత వచ్చేసి పృథ్వీ ఆదిత్య గారి దగ్గర నుంచి లాక్కుంటారు. సో ఆ తర్వాత మణికంఠను కింద పడేస్తారనమాట. సో తను అలా పడిపోతారు, ఇంకా చాలా కొంచెం సన్నగా ఉన్నారు, మళ్ళీ బిగ్ బాస్లో లిమిటెడ్ ఫుడ్ కాబట్టి సో కాస్తైనా వీక్ అయి ఉంటారు. సో మణికంఠ పడిపోతాడు, అక్కడ ఎవరు పట్టించుకోరు, ఎవరు కూర వాళ్ళది. యష్మి చూసి దగ్గరకు వచ్చేసిన తర్వాత అబ్బాయి అండ్ నిఖిల్ వస్తారు, లేపుతారు, వాటర్ తాగిస్తారు. సో ఆ తర్వాత మెడికల్ రూమ్కి పంపిస్తారనమాట నిఖిల్ని, సారీ మణికంఠని. తర్వాత మణికంఠ బయటకు వస్తాడు, వద్దు మణికంఠ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అబ్బాయి అంటాడు. లేదు వద్దులే మణికంఠ నువ్వు ఆడకు, రెస్ట్ తీసుకో. సో ఇంకా గేమ్ అంటే మనిషి ప్రాణం కన్నా గేమ్ ఎక్కువ కాదు కదా అని చెప్పేసి అబ్బాయి అంటాడు. మీరు ఎలా చెప్తారండి నేను ఆడొద్దని అని చెప్పేసి అంటారనమాట. అంతకుముందు ఏమవుతుందంటే సో వైలెంట్గా ఆడకు అని అయితే ఆదిత్య అంటాడు, వైలెంట్గా ఆడకు అని అంటే ఆడుతానని పృథ్వీ అంటాడు. అప్పుడు పృథ్వీ సేవ్ ఎనర్జీ అని అయితే సోనియా అరుస్తుంది అనమాట. ఎందుకు రెచ్చగొడుతున్నారు పృథ్వీని, మీరు అలా రెచ్చగొట్టకండి, మీకు చేతనైతే గేమ్ ఆడండి అని చెప్పేసి సోనియా చెప్తారు. అదే టైంలో నిఖిల్ మణికంఠ మెడికల్ రూమ్లోకి వెళ్తాడనమాట. సో ఆ తర్వాత వచ్చేసి మెడికల్ రూమ్కి వెళ్ళిన టైంలో చేతులు విష్ణుప్రియని ఇలా పట్టుకున్నాడు నబీల్ అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తా ఉంటుంది. సో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలా అయినా ఉంటాను అని చెప్పి విష్ణు అంటది అనమాట. సో అది నీ స్ట్రాటజీ, చేతులు పట్టుకున్నా అంతే అని నబీల్ చెప్తాడు. సో అది నా స్ట్రాటజీ అని నబీల్ అదా నీ స్ట్రాటజీ అని నబీల్ అంటాడు. విష్ణు ఏంటంటది, నా బాడీని ప్రొటెక్ట్ చేసుకునేడానికి నేను ఎలాగైనా చేతులు పెట్టుకుంటా, లైక్ ఇలా పెట్టుకుంటాను అని అయితే చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అంటాడు, ప్రొటెక్షన్ గురించి మీరే మాట్లాడాలి అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు ప్రొటెక్షన్ స్ట్రాటజీల గురించి మీరే మాట్లాడాలి అంటే యష్మి అంటది, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, సో మేము ఇన్వాల్వ్ అవ్వాలంటే అవ్వచ్చు, బట్ వాళ్ళిద్దరిది కదా డిస్కషన్, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాం, మేము సైలెంట్ ఉన్నాము, నీ పై రెస్పెక్ట్ ఉంది కాబట్టి మేము కూడా ఏం మాట్లాడట్లేదు ఇక్కడ, నేనేం మాట్లాడుతున్నా ఏం మాట్లాడట్లేదు కదా అంటాడనమాట నిఖిల్. ఆ తర్వాత వచ్చేసి మణికంఠ ఇంకా ఆడొద్దు అని చెప్పేసి అబ్బాయి చెప్తాడు, సాయంత్రం 7:15 అలా అవుతుంది, సో మీరు ఎలా డిసైడ్ చేస్తారు, నేను ఆడతాను అని చెప్పేసి అంటాడనమాట. సో గేమ్ కాస్ట్ ఆఫ్ లైఫ్ కాదు అని చెప్పేసి అబ్బాయి అంటాడు అక్కడ. నిన్ను నమ్ముకొని అప్పుడు తర్వాత లోపలికి వెళ్ళి ఎమోషనల్ అవుతాడు మణికంఠ. సో నిన్ను నమ్ముకొని ఇద్దరు ఉన్నారు, ఎందుకురా నువ్వు కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయి, గేమ్ మీద ఫోకస్ చేయి, ఇది కాదు ఇంకా టాస్క్లు ఉన్నాయని చెప్తాడు అబ్బాయి. చాలా బాగా చెప్తాడు. బట్ నాకు ఎవరు లేరు, ఈ షో విన్ అయితేనే నాకు వైఫ్ కూతురు వస్తారు అని చెప్పేసి మణికంఠ ఏడుస్తాడనమాట. సో ఆ తర్వాత వచ్చేసి 7:30కి బిగ్ బాస్ బజర్ మోగించి, అంటే అప్పటికే 2 రౌండ్స్ అయిపోతాయి. సో బజర్ మోగించిన తర్వాత ఇంకా స్టోర్ రూమ్లో 2 బాస్కెట్లు ఇచ్చి ఎవరి లైక్ అంటే కౌంట్ చేయమంటారు. సో కాంతార టీం శక్తి టీం దగ్గర ఎంతెంత ఎగ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి అంటే, కాంతార టీం దగ్గర వచ్చేసి నెక్స్ట్ కాంతార టీం దగ్గర
66 ఎగ్స్ ఉంటాయి, సారీ 56 ఎగ్స్ ఉంటాయి. నెక్స్ట్ శక్తి టీం దగ్గర 66 ఎగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాంద్రా టీం దగ్గర 34 ఎగ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో తక్కువ సభ్యులు ఉన్నారు కాబట్టి సో మీ క్లాన్ నుంచి ఒక మెంబర్ వెళ్ళిపోవాలని చెప్పేసి అభయ్ టీం వాళ్ళకి చెప్తారు. అభయ్ టీం వాళ్ళకి చెప్పినప్పుడు అభయ్ టీంకి చెప్తారు. సో కానీ ఎవరు వెళ్ళిపోవాలి అనేది డిసైడ్ చేసేది మాత్రం ఇంకా శక్తి టీం వాళ్ళు, నిఖిల్ టీం వాళ్ళు అని చెప్తారు. సో ఇక్కడ చాలా బిగ్ బాస్ చాలా స్ట్రాటజీ ప్లే చేశాడు అని అయితే అనిపించింది. సో ఒకవేళ అభయ్ వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మణికంఠని పక్కన పెట్టేవాళ్ళు, ఎందుకంటే కొంచెం హెల్త్ అది అయింది కాబట్టి. సో ఇక్కడ శక్తి టీం వాళ్ళకి ఇచ్చారు కాబట్టి సో వాళ్ళలో ఎవరు బలవంతుడు అంటే స్ట్రాంగ్గా ఉంటారో సో బాడీ వైజ్గా వాళ్ళని తీసేస్తారు కాబట్టి నబీల్ అని చెప్పేసి అంటారు. సో అక్కడితో అది అయిపోతుంది. నెక్స్ట్ రేపు కూడా ఈ గేమ్ని కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకా ప్రేరణ కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటుంది. సో ఎంత మనము కంటెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సో ఈ 2 days నుంచి నాకు యష్మి గేమ్ బాగా అనిపించింది. అండ్ సోనియా సడన్గా సైలెంట్ అవ్వడం తన ఒక స్ట్రాటజీ అని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే సడన్గా సైలెంట్ అవ్వడం, ఎవరేమన్నా కామ్గా ఉండడం, ఎందుకంటే విష్ణు ఇష్యూలో జరిగింది కాబట్టి సో దాన్ని కవర్ చేసుకుంటుంది, అదైతే ఇంకా నెగిటివ్లోకి వెళ్తుంది అని అయితే తను అనుకొని తను కవర్ చేసుకొని దానికి ఆపోజిట్గా బిహేవ్ చేస్తుందని అయితే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ మణికంఠ కొంచెం ఎమోషనల్ అవ్వకుండా సో గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే టాస్క్లు అన్నీ బోల్డ్ అన్నీ వస్తాయి. సో విష్ణుప్రియ కూడా చాలా స్ట్రాంగ్గా అంటే కొంచెం ఇప్పుడు కోపం కూడా చూపిస్తుంది అనమాట విష్ణుప్రియ. నెక్స్ట్ ఆదిత్య గారు కొంచెం ఓకే బాగానే ఆడుతున్నారు, తన వాయిస్ కూడా వినిపిస్తుంది. ప్రీవియస్ 2 weeks కంటే చూడాలి మరి ఇంకా ఫ్రైడే వరకు అంటే ఎవరి గేమ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో ఇంకా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా చాలా సస్పెన్స్, ఎందుకంటే అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, బయట మంచి కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఎలిమినేషన్ చాలా టఫ్. బట్ ఎవరు వెళ్ళిపోతారు అనేది చూడాలి. అండ్ ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇందులో ఏమన్నా ఇంకా మిస్ అయితే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా చూసుకుంటాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.